పీగన్నవరం మండలము 17వ విడత సామాజిక ప్రజావేదిక కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఆఫీసర్గా వచ్చినటువంటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సత్యాగ్రహ వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి, అలాగే అప్పుడుస్మాన్ గారికి, అలాగే టీవీ గారికి, పీడీఓ గారికి, అకౌంటబిలిటీ మేనేజర్ వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు, సచివాలయ సిబ్బందికి, అలాగే వివిధ గ్రామాలు చూసినటువంటి ఉపాధి పథకం సంబంధించినటువంటి లబ్ధిదారులు, గ్రామస్తులకు అందరికీ కూడా సమయం ప్రత్యేక విధంగా నమస్కారం అండి. ఈ యొక్క మండలము పీగన్నవరం మండలంలో సామాజిక కార్యక్రమం అనేది కూడా ఈ నెల 12వ తేదీన ప్రారంభించడం జరిగింది. 17వ తేదీ నుంచి 20 గ్రామాలకు గాను 10 టీంలుగా డివైడ్ అయిపోయి ఒక్కొక్క టీం 2 గ్రామాల చొప్పున ఆ యొక్క గ్రామాలని సామాజిక నిర్వహించుకొని గ్రామ సభలు పెట్టి ఏదైతే ఆ నివేదిక ఉన్నదో ఆ నివేదిక కూడా గ్రామ పంచాయతీ వారిగా పీడీ గారి ముందుకు వచ్చి పంచాయతీ నిర్వహించడం జరుగుతుందండి. ఈ యొక్క సామాజిక తనిఖీ గాను రికార్డు పీరియడ్ 2023 సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 సంవత్సరము మార్చి 31వ తేదీ వరకు చేపట్టిన పనులండి. ఉపాధి శాఖ ద్వారా మొత్తం 986 పనులు చేపట్టడం జరిగింది. దానికి కాను 8,31,11,11,640 రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 37 పనులు చేపట్టడం జరిగింది. దానికి కాను 3,24,90,850 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కలిసి 11,55,05,490 రూపాయలు అనేది కూడా 23-24 ఆర్థిక సంవత్సరం అని ఉపాధి నిధులతో ఈ మండలం 20 గ్రామాలకు సంబంధించి కూడా ఖర్చు చేసినటువంటి మొత్తం రూపాయలండి. వాటన్నిటికి సంబంధించి రికార్డు తీసుకొని క్షేత్రస్థాయిలో పని ఏ రకంగా ఉంది, అమౌంట్ ఎవరికి వెళ్ళింది, అవన్నీ సరైన పద్ధతిలో వెళ్ళిందా లేదా అనేది కూడా అక్కడ పరిశీలన చేసి వాళ్ళు చెప్పినటువంటి రికార్డు ఫైండింగ్ కావచ్చు, అలాగే వాళ్ళ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, గ్రీవెన్స్ కావచ్చు, అవన్నీ కూడా నమోదు చూసుకొని అక్కడ గ్రామసభలో తీర్మానం చేసుకొని ఆ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగిందండి. దీనితో పాటుగా సామాజిక భద్రతా పెన్షన్ ఏదైతే ఉన్నాయో, వితంతు పెన్షన్లో, వికలాంగుల పెన్షన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15 రకాల పెన్షన్లు ఏదైతే ఉన్నారో ఆ గ్రామాల్లో ఎన్ని రకాల పెన్షన్లు అయితే అర్హులు ఉన్నారో వాటికి సంబంధించి కూడా జాబితా తయారు తీసుకొని జనవరి నెల నుంచి జూన్ నెల వరకు ఆ నెల కాలానికి సంబంధించిన రికార్డు తీసుకొని వాటిని కూడా పరిశీలించడం జరిగిందండి. అవన్నీ కూడా సరైన పంక్తుల పెన్షన్ లబ్ధానికి అందుతున్నాయా లేదా, ఎవరైనా అనాథులు ఉన్నారా అనేది కూడా వారికి సర్టిఫికేట్ పరిశీలన చేసి గుర్తించడం జరిగిందండి. వాటన్నిటిని కూడా ప్రెసిడెంట్గా చేయడం కోసం డిఆర్డిఏ నుంచి కూడా పెన్షన్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఒక 20 నిమిషాల్లో జాయిన్ అవుతారండి. అలాగే ఈ యొక్క 20 గ్రామాలకు సంబంధించి కూడా నివేదిక ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీ వారిగా సమీకరించడం జరుగుతుందండి. ఆ పంచాయతీ సర్వే క్రమంలోని ఆ పంచాయతీ సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ గారు, టీఏ గారు, ఈసీ గారు కూడా అందుబాటులో ఉంటారండి. గత సంవత్సరం సంబంధించినటువంటి నమూనా నివేదిక చదివిన తర్వాత వేదిక పొందినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత గ్రామ పంచాయతీ వారిగా చదివించడం జరుగుతుందండి. తనిఖీలో భాగంగా మేము నిర్వహించిన గ్రామాలు ఎరుపల్లి. మొదటిగా మేము ముందువరం గ్రామ పంచాయతీకి సంబంధించి
చేయాలి. మొదటి ఖర్చు వివరాలు 43 పనులు గాను వేతనాల రూపంలో 37,15,650 రూపాయలు, సామాగ్రి గాను 12,34,111 రూపాయలు, మొత్తం గాను 49,50,160 రూపాయలు ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 43 పనులు గాను ఖర్చు చేయడం జరిగిందండి. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ సభకు 45 మంది వేతనదారులు హాజరు కావడం జరిగింది. స్వతంత్ర పరిచయకులు కూడా హాజరు కాలేదండి. 3 ఈ గ్రామ పంచాయతీ పనుల వివరాలు. 4 ఈ గ్రామ పంచాయతీ నందు 43 పనులకు ఖర్చు చేసినటువంటి వివరాలు. 5 సంబంధించి టోటల్ ఈ గ్రామ పంచాయతీ నందు 413 జాబ్ కార్డులు ఉండగా దీనిలో యాక్టివ్ జాబ్ కార్డులు 275 మంది ఉన్నారండి. దీనిలో ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి 236 మంది పనిచేయడం జరిగింది. సామాజిక తనిఖీ పొందిన వారు 200 జాబ్ కార్డు వారిని డోర్ టు డోర్ వెరిఫికేషన్లో తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది సార్. 6 ఈ గ్రామ పంచాయతీ సంబంధించి కేటగిరీ వారీగా చూసుకున్నట్లయితే ఎస్సీ కుటుంబాల్లో జాబ్ కార్డు వారు 140 జాబ్ కార్డులు ఉండగా వారికి ఆర్థిక సంవత్సరంలో 103 జాబ్ కార్డులు వారికి పరిగణించడం జరిగింది. వీరిలో 9 మందికి మాత్రం కల్పించడం అనేది జరిగింది సార్. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి 9 జాబ్ కార్డుల వారు ఉండగా 8 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించడం జరిగింది. 100 డేస్ ఏమైతే పూర్తి కాలేదు. అదర్స్ సంబంధించి 250 జాబ్ కార్డులు ఉండగా 125 మంది జాబ్ కార్డుల వారికి పని కల్పించడం జరిగింది. 100 డేస్ ఒక కుటుంబానికి పూర్తయింది సార్. ఈ 7కు సంబంధించి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి డిమాండ్ నిర్వహిస్తున్నారు. నో డిమాండ్ అనేది నిర్వహిస్తున్నారు సార్. నా రసీదులు అనేది కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా 8కి సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 7/7/24 వరకు పూర్తిగా జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉన్నటువంటి పనిచేసిన జాబ్ కార్డ్ అని కూడా పూర్తి వివరాలతో రాయబడాలి సార్. అదేవిధంగా 9కి సంబంధించి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి పనుల వద్ద సౌకర్యంలో భాగంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇప్పించవలసిందిగా సామాజిక వర్గ వారి వేతనదారులు వెరిఫికేషన్లో 10 ఈ గ్రామ పంచాయతీలను మొత్తంగా టోటల్గా 43 పనులు జరగగా 25 పనులకు మాత్రం ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 17 పనులకు ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయలేదు. 11 పనులకు సంబంధించి మస్టర్ వెరిఫికేషన్ బాగా ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఏపీఓ కానీ ఏపీడీ గారు కానీ ఎవరు కూడా మస్టర్ వెరిఫికేషన్ చేయనట్టు చూస్తున్నాం. కానీ రిజిస్టర్ లిస్టులో కానీ సంతకాలు చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 12 సంబంధించి సెవెన్ లిస్టులో భాగంగా మరి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి పూర్తిగా అంటే సెవెన్ లిస్టులో కాకుండా చాలా బాగా రిజిస్టర్ నిర్వహిస్తున్నారండి. దాంతోపాటుగా ప్లాస్టిక్ రిజిస్టర్ అని, అలాగే రిజిస్టర్ రిజిస్టర్ అని, అదేవిధంగా ఫ్రైడే రిజిస్టర్ అంటే ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఓవరాల్గా చూసినట్టే వర్క్ ఫైల్ కానీ చాలా పూర్తి స్థాయిలో ఫొటోస్ కానీ చాలా క్లారిటీగా రికార్డ్ అనేది ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఫీలిస్ట్గా నిర్వహించారండి. అదే రోజ్గార్ దివస్ కూడా 19/7/24 వరకు నిర్వహించారు. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. కంప్లీట్ అయిన సంబంధించి 3 దశ ఫోటోలు కానీ గ్రామ సభ దినాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 15 వరకు 15 పాయింట్ సార్ టోటల్గా 39 పనులు అనేది కంప్లీట్ అయినవి. మిగతా 3 పనులన్నీ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. వాటికి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. పేమెంట్ కూడా ఏమీ చేయలేదండి. 16వ పాయింట్ సార్ వర్కెట్ నెంబర్ 1299-466 సంబంధించి రోడ్ సైడ్ ప్లాంటేషన్ సంబంధించి 75 మొక్కలకు గాను పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ యొక్క పనిని అక్కయ్య గారి సమక్షంలో బడ్జెట్ పరిశీలన చేయగా 47 మొక్కలు మాత్రమే మిగిలిన 28 మొక్కలు ప్రవేశం లేకుండానే పేమెంట్ చేయడం అనేది గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో ప్రజావేదికలో ఫోటోలు చూపిస్తామని గ్రామ సభలో తెలియజేసేసారు. డిస్ట్రిబ్యూట్ సేవ సంబంధించి దీనికి క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. 372 క్యూబిక్ చెల్లించవలసింది 374 క్యూబిక్ చెల్లించారు. అదనంగా 2.1 క్యూబిక్స్కి అదనంగా చెల్లించడం జరిగింది సార్. అలాగే ఈ గ్రామ పంచాయతీ రాజ్ ఒక వర్క్ జరిగింది సార్. ఇది ఇంజనీరింగ్ సంక్షేమ రికార్డు ప్రకారం ఉన్నాయి సార్. 2వ గ్రామ పంచాయతీ ఈ కే ఏనుగుపల్లి
ముద్ర లేకుండానే 5 డేస్ కానీ పేమెంట్ చేసినట్లు 1327 రూపాయలు చెల్లించినట్టు రికార్డ్ పరిశీలనలో గుర్తించడం జరిగింది సార్. ఈ గ్రామ సభకు వేరే రాలేదు సార్, అది పనిచేశాను సార్. వర్క్ ఐడి నెంబర్ 1062975 అండి. రింగ్ టెన్సెస్ కొబ్బరి చెట్లు కందకాలతో ఉంటాం సార్. రైతు వచ్చి కాజా పెదవేరయ్య 75 మొక్కలకు గాను పని జరిగింది ఏంటి 11/3/24 టు 17/3/24 వరకు 75 మొక్కలకు కందకాలు చేసినట్లు రికార్డు ప్రాప్తుంది. ఈ యొక్క పనిని సమస్యలు 1% చేయగా పరిప్రదేశాన్ని ఫిక్స్ అనేది లేదు సార్. అయితే ఇచ్చారు సార్, మామూలు ఫోటోస్ ఇచ్చారు. నోటికే సార్. రైతు అయితే గ్రామ సభ హాజరయ్యారు సార్. అది వేసుకున్న ఎరువుల వల్ల ప్రూవ్ చేశామని గ్రామ సభలో తెలియజేశారు సార్. సార్ నెక్స్ట్ 18వ ఇష్యూ నుండి 23వ ఇష్యూ వరకు సార్. ఈ నేమ్ బోర్డుకు సంబంధించి 6 వర్గాలకు సంబంధించి 9,000 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ అనేవి లేవు. వాళ్ళు డీడీ అనేది టోటల్గా కట్టినట్టు మనకు చూపించారు, కానీ పర్చేజ్ వారీగా వర్కేజ్ వారీగా మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు సార్. వర్క్ ఐడి వేడిగా మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు సార్. అది ఈరోజు ప్రజావేదికలో ఇస్తామని తెలియజేస్తారు. మైక్రో వచ్చారా మైక్రో 18 నుంచి 23వ ఇష్యూ వరకు సార్. మొత్తం 6 వర్గాలకు సంబంధించి 9,000 23 వరకు సార్. ఎన్ని నిమిషాలు కనిపిస్తుంది ఇక్కడ? నిమిషాలు చూపించదు. పంచాయతీలకు సంబంధించి ఒక పని అనేది జరగడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ ఎలక్షన్ సమస్యలు రికార్డు ప్రకారం ఉన్నవి. థ్యాంక్ యూ సార్. ఈ 2 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అందరూ గంట అందరికీ నమస్కారం అండి. గతంలో జరిగిన పబ్లిక్ హీరింగ్స్ మొత్తం అన్ని రౌండ్కి కలిపి ఏ విధమైన చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నామండి. మొదటి రౌండ్లో నుండి మొత్తం 1,20,840 రూపాయలు ఐడెంటిఫై చేశారండి. దీంట్లో మొత్తం రికవరీ చేయడం జరిగిందండి. రెండో రౌండ్లో 28,223 రూపాయలు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దాంట్లో 16,398 రికవరీ చేయడం జరిగిందండి. 4,414 డ్రాప్ చేయడం జరిగిందండి. ఇంకా రికవరీ చేయవలసింది 7,411 రూపాయలు ఉందండి. అలాగే మూడో రౌండ్లో 19,619 ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దాంట్లో 1,821 రికవరీ చేయడం జరిగిందండి. ఇంకా డ్రాప్ చేయడం జరిగిందండి. అదేవిధంగా నాలుగో రౌండ్లో 6,577 రూపాయలు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. మొత్తం రికవరీ చేయడం జరిగిందండి. ఐదో రౌండ్లో 32,660 ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దీంట్లో రికవరీ చేసింది 27,556. ఇంకా రికవరీ చేయవలసిందండి 5,104 రూపాయలు ఉందండి. 10,369 ఐడెంటిఫై చేయడం జరిగిందండి. మొత్తం రికవరీ చేయడం జరిగిందండి. ఏడో రౌండ్లో 1,08,803 రూపాయలు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దీంట్లో 18,822 రికవరీ చేయడం జరిగిందండి. 84,616 రూపాయలు డ్రాప్ చేయడం జరిగిందండి. ఎనిమిదో రౌండ్లో 3,863 రూపాయలు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. మొత్తం రికవరీ చేయడం జరిగిందండి. తొమ్మిదో రౌండ్లో 23,952 ఐడెంటిఫై చేశారండి. దాంట్లో 13,176 రికవరీ చేయడం జరిగిందండి. మిగతా 11,776 ఇంకా రికవరీ చేయవలసి ఉందండి. అదేవిధంగా 10వ రౌండ్లో 1,13,412 ఐడెంటిఫై చేశారండి.
దాంట్లో 42,159 రికవరీ చేయడం జరిగింది. ఇంకా రికవరీ చేయవలసింది 64,080 రూపాయలు ఉన్నాయి. 11వ రౌండ్ 2,36,138 ఐడెంటిఫై చేశారండి. దాంట్లో 19,340 రికవరీ చేయడం జరిగింది. ఇంకా చర్యలు తీసుకోవాల్సింది 2,16,791 రూపాయలు ఉంది. 12వ రౌండ్లో 37,36,293 రూపాయలు ఐడెంటిఫై చేశారండి. దీంట్లో ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉందండి. 13వ రౌండ్లో 9,99,825 రూపాయలండి. దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ. పంచాయతీ అండి ఉడుబడి నేర్చుకోవాలి గ్యారంటీ మహారాష్ట్ర చదివిస్తారు. ఉడుబడి గ్రామ పంచాయతీ సంబంధించి నివేదికండి. ఈ గ్రామ పంచాయతీలో 34 పనులు చేయడం జరిగిందండి. 34 వారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఏమైనా రిజల్వ్ కానివి ఏదైనా విషయాలు ఉంటే మన ప్రజల్లో పూర్తి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాదాపు మనకి ఇక్కడ 20 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ 20 పంచాయతీల మీద కూడా ఇవాళ ప్రజా వేదికలో సామాజికానికి నిర్వహిస్తున్న వాటి మీద తుది నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఎటువంటి తప్పులు పొరపాటుగా జరిగింటే దాన్ని రికవర్ చేయడం, అదేవిధంగా బాధ్యతపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమౌంట్ రికవరీ కూడా ఎంతైతే అంత మనకు వాళ్ళ నుంచి రికవర్ చేసి సంబంధిత అధికారుల పైన కానీ లేదా సిబ్బంది పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇప్పటికైతే 3 పంచాయతీ జరుగుతుంది. అదేవిధంగా మిగతా పంచాయతీ కంటిన్యూ చేస్తాము. దీనిపైన మొత్తం ఖచ్చితంగా మొత్తం ఏదైనా రికవరీకి ఆదేశించేసి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. డేటా పెడతారు. 34 పనులకు సంబంధించి వేతనాల రూపంలో 44,09,117 రూపాయలు, సామాగ్రి రూపంలో 11,150 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రికార్డులు తనిఖీ వారికి అందజేయడం జరిగిందండి. రెండవ అంశము, ఈ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభకు అబ్జర్వర్ గారు హాజరు కాలేదు. 71 మంది వేతనాలు హాజరు కావడం జరిగింది. వారి సమక్షంలో గ్రామ సభను నిర్వహించడం జరిగింది. మూడో అంశము, ఈ గ్రామ పంచాయతీలో 5 రకాల పనులు చేయడం జరిగింది. 5 రకాల పనులకు సంబంధించి వాటి వివరాలండి. 4వ అంశము, ఈ గ్రామ పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన నమోదు చేయడం జరిగింది. 5వ అంశము, ఈ గ్రామ పంచాయతీలో 1,160 కుటుంబాలు వారి జాబ్ కార్డు కలిగి ఉన్నారు. వారిలో 1,990 మంది వేతనాలు పనిచేయడానికి రిజిస్టర్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో 797 కుటుంబాల వారు పనిచేయడం జరిగింది. 1,257 మంది వేతనాలు పనిచేయడం జరిగిందండి. వారిలో 791 కుటుంబాల వారు తనిఖీ వారికి అందుబాటులో ఉన్నారండి. 6వ అంశము, కుటుంబాల జాబ్ కార్డు కుటుంబాల వివరాలండి. 7వ అంశము, పని కొరకు దరఖాస్తు ద్వారా పని కల్పించడం అనేది జరుగుతుంది. రసీదులు కూడా ఏమైనా జరుగుతుంది. 16వ అంశము, పని గుర్తుల సంఖ్య 98,510, పని పేరు మైనర్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్ అండి. పని తేదీ 7/12/23 నుంచి 13/12/23 వరకు జరిగిన పనిలో కూలీల తారకం మీకు ఒక రోజు హాజరు కానీ వేలుముద్ర లేకుండా వేతనం చెల్లింపులు చేశారండి. అయితే ఈమె గ్రామ సభకు వచ్చి పనిచేసే వేతనం తీసుకోవడం జరిగిందని తెలియజేశారండి. పదిహేడు కూడా సేమ్ సార్. పని అయితే చేయడం జరిగింది కానీ వేలుముద్ర కానీ సంతకం కానీ లేకుండా పేమెంట్ చేశారండి. ఆవిడ కూడా గ్రామ సభకు వచ్చి చెప్పారు సార్. 18వ అంశము, ఒక వేతనదారులు 2 రోజులు పనిచేస్తే 1 రోజు మాత్రమే వేయడం జరిగిందండి. 3 రోజులు పనిచేస్తే 1 రోజు తగ్గించి వేతనం చెల్లించడం జరిగింది. ఇది మొత్తం గ్రామ సభలో చెల్లించడం జరిగింది సార్. తర్వాత అంశము, ఇది కూడా సేమ్ సార్, గ్రామ సభలో ఇచ్చారండి. 19వ అంశము, 19, 20, 21 కూడా సేమ్ సార్.
అధికారులు గ్రామసభకు హాజరై పనిచేసి వేతనం పొందామని పని నుంచి వెళ్లే కంగారులో మర్చిపోయానని తెలియజేశారండి. నిర్మాణం చేశారు కానీ రెండవ నిర్మాణం చేయడం అనేది జరిగిందండి. ప్రస్తుతం ఇంకా నిర్మాణ దశలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. జరిగింది. వీటికి సంబంధించిన రికార్డు దానికి వరకు అందజేయడం జరిగిందండి. రెండవ అంశము గ్రామసభకు అబ్జర్వర్ గారు హాజరు కాలేదు. 59 మంది వేతనాలకు హాజరు కావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పనిముట్ల సంఖ్య 96, 42, 24 పనిపేరు మైనర్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్ అండి. పనికి సంబంధించి 5 రోజులు పనిచేసినట్టుగా హాజరైతే వేశారు కానీ సంస్థ కానీ విరమించడం కానీ లేదండి. గ్రామ సభకు వచ్చి పనిచేసి వేతనం పొందాలని తెలియజేశారు సార్. పదిహేడవ అంశము నేమ్ యాడింగ్ సార్. ఒకరోజు పనికి సంబంధించి యాడ్ చేసినట్టుగా ఉందండి. అయితే పనికి రావడం ఆలస్యమైన కారణంగా కోర్టులకు రావడం జరిగిందని తెలియజేశారండి మీరు. 17, 18 కూడా సేమ్ సార్. 19వ అంశము 3 రోజులు పనిచేస్తే 2 రోజులకే వేతన చెల్లింపులు చేశారండి. గ్రామసభలో ఇంటి వేతనం ఇప్పించడం జరిగిందండి. 270 రూపాయలు. క్యాల్కులేషన్ మిస్టేక్ అనేది రావడం జరిగింది. గణాంకాల తప్పిదము. దీనికి సంబంధించి వేతనాలు 266 రూపాయలు చెప్పి చెల్లించారండి. అయితే గణాంకాల తప్పిదం రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేశారండి గ్రామ సభ. తర్వాత కూడా సేమ్ ఇష్యూ సార్. 270 రూపాయలు పడింది సార్ వేతనం. అక్కడ 22 చేశారండి. ఒకటి పెట్టడం జరిగింది, మిగిలిన వాటిని పెట్టలేదండి. వాటికి సంబంధించి అమౌంట్ రిటర్న్ చేసినట్టుగా స్లిప్ అనేది చూపించడం జరిగిందండి. పంచాయతీ వారిగా మాత్రం ఏం లేదు సార్. ఈ గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎటువంటి పనులు జరగలేదు. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి 182 మంది పింఛన్లు తీసుకుంటుండగా వారిలో 6 మంది కలవడం కూడా జరిగింది. వారందరూ కూడా పెన్షన్ వస్తుందని తెలియజేశారండి. గ్రామ సభలో చదివించగా వారి పేరులో పింఛన్ రాలేదు. థ్యాంక్ యూ సార్. 2 గ్రామ పంచాయతీలకు సంబంధించి నివేదిక పూర్తయింది. థ్యాంక్ యూ సార్. నరేంద్రపురం గ్రామ పంచాయతీ నివేదిక చేయవలసిందిగా ఒక వర్గానికి 200
నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయకుండానే 6,000 రూపాయలు అప్రూవల్ జనరేట్ చేసినట్టు గుర్తించుకుంటారు సార్. దీనికి సంబంధించి కూడా నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడానికి గాను ఆ అమౌంట్ కూడా గవర్నమెంట్కి రికవరీ చేసినట్టుగా కట్టేశారు అమౌంట్. ప్రెగ్నెన్సీ నిర్మాణ పనుల్లో భాగంగా దీనికి గాను ప్రస్తుతం రైతులు పూర్తి చేసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. దీనికి సంబంధించి పని జరిగిన ఫోటోస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అంశం సార్, మాస్టర్లో 6 రోజులు పనిచేసినట్టు రికార్డులో ఉన్నప్పటికీ కేవలం 5 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం వల్ల నష్టపోయిన డబ్బులు గ్రామ సభలో సర్పంచ్ గారి అధ్యక్షతన ఉన్న గ్రామ సభలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది సార్. తర్వాత పంచాయతీరాజ్ విభాగం పనిలో భాగంగా ఆర్బీకే నిర్మాణ పనికి గాను విండోస్ డోర్స్ అనేది ఏర్పాటు చేయకుండా పేమెంట్ చేయడం జరిగింది. మరియు సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయకుండానే పేమెంట్ చేసినట్టుగా సమాచారం ద్వారా గుర్తించడం జరిగింది సార్. ఫోటోస్ తీసి ఇవ్వాలండి, సబ్మిట్ చేయాలి. ఫోటోస్ సబ్మిట్ చేస్తే మేము అప్లై చేయాలి. మనం పైకి పంపించాలి. పెట్టేశారా డోర్స్ ఫ్యాన్? ఆ ఫోటోస్ ప్రింట్ తీసి తర్వాత రాజుపాలెం గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ నందు జరిగిన పనులు గాను పరిప్రదేశ్ అనేది ఏర్పాటు చేయకుండానే 9,000 రూపాయలు అప్రూవల్ జనరేట్ చేసినట్టుగా సామాజిక వారు గుర్తించడం జరిగింది సార్. ఈ అమౌంట్ కూడా గవర్నమెంట్ అకౌంట్కి జమ చేసినట్టుగా రెసిప్ట్ కూడా సామాజిక వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత అంశం సార్, కోట నాగరత్నం గారు 6 రోజులు పనిచేసినందుకు గాను పేమెంట్ చెల్లించడం జరిగింది. కానీ మాస్టర్ పరిశీలించగా ఎటువంటి సంతకం కానీ వేలుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ విషయమై గ్రామ సభలో చర్చించగా వేతనదారులు గ్రామ సభకు హాజరై పనిచేశాను, పొరపాటున వేలుముద్ర వేయలేదని తెలియజేశారు. గ్రామస్తులు కూడా ఆయన పనికి వస్తుందని కూడా గ్రామ సభలో తెలియజేశారు. తర్వాత అంశం కూడా సేమ్ సార్. 19వ అంశం సార్, ఇది పనిచేసిన రోజుల సంఖ్య పేమెంట్ చేసిన రోజుల సంఖ్య తేడా వల్ల నష్టపోయిన డబ్బులు గ్రామ సభలో సర్పంచ్ గారి సమక్షంలో నష్టపోయిన వేతనాలు చెల్లించడం జరిగింది సార్. పంచాయతీరాజ్ విభాగం పనులకు సంబంధించి ఆర్బీకే నిర్మాణ పనులు కొత్తలో తేడా రావడం జరిగింది సార్. దీనికి సంబంధించి బ్రిక్వర్క్ నిర్మాణ పనులు చుట్టూ కూడా 9 అంగుళాల గోడకి నిర్మించడం జరిగింది. మధ్యలో 4 అంగుళాల గోడ నిర్మాణం జరిగింది. కానీ అమ్ముకులో 9 అంగుళాలు చేయడం వల్ల 31,622 రూపాయలు పని అనేది ఎక్సెస్గా పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్.
ల్యాండ్ అంటే డెవలప్మెంట్ ఇచ్చారు రికార్డింగ్ చేశారు ఓకే సార్ 2 పంచాయతీ నివేదిక అనేది పూర్తవుతుంది. తదుపరి జీవితపూడి గ్రామ పంచాయతీ నివేదిక. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 33 పనులకి 53,27,644 రూపాయలు ఖర్చు చేశారు. 16 మాస్టర్లో ఒక రోజుకి ఎటువంటి సంతకం కానీ ఏనుమతులు కానీ లేకుండానే పేమెంట్ చేశారు సార్. గ్రామ సభకు వచ్చి బంధువులకి యాక్సిడెంట్ అవ్వడం పొరపాటున సంతకం లేదని తెలిసి వచ్చారు. పదిహేడు అంశానికి సంబంధించి కూడా మాస్టర్లో వేతనదారు సంతకం కానీ వేతనం కానీ లేకుండా పేమెంట్ చేశారు. 18 అంశం సార్. 18 అంశానికి సంబంధించి కూడా మాస్టర్లో ఎటువంటి సంతకం కానీ ఏలుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేయించారు సార్. గ్రామ సభకు వచ్చారు సార్. తర్వాత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పౌతులన్నీ కూడా రికార్డు పక్కన ఉన్నాయి. తదుపరి బెల్లంపూడి గ్రామ పంచాయతీ నివేదిక. 18 పనులకు గాను 51,75,523 రూపాయలు ఖర్చు చేశారు. 16 అంశానికి సంబంధించి వేతనదారుడు మాస్టర్లో 2 రోజులు పనిచేసినట్లు అటెండెన్స్ చేశారు సార్. వారం రోజులు లెక్కించే కాలంలో 3 రోజులు నమోదు చేయడం వల్ల 1 రోజుకి అదనంగా పేమెంట్ చెల్లించారు. వచ్చారు సార్. సార్ లక్షల సంతకాలు కానీ ఏముందులు కానీ లేకుండా పేమెంట్ చెల్లించారు సార్. వచ్చేసారు గ్రామ సభ నుంచి. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పనులు అనేది రికార్డు పక్కన ఉంది. జీపీ 72 పదవేలు 59,43,706 రూపాయలు వేతన రూపంలోను అదనను వారు వెటరన్ రూపంలో 2,85,852 రూపాయలు, మొత్తం 62,32,150 రూపాయలు. మరియు పిఆర్కి సంబంధించి 5 వర్కులు గాను వేతనాలు 0 అండి. మెటల్గా 39,75,994 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. రికార్డు ఇవ్వడం జరిగింది, తనిఖీ నిర్వహించడం జరిగింది. 16వ అంశం అండి బ్లాక్ ఫౌండేషన్ అండి. వర్కడి నెంబర్ 2013 అండి. కొబ్బరి మొక్కలు చెరువు చుట్టూ నాటడం జరిగిందండి. 16 మొక్కలు ఉన్నాయి, కరెక్ట్ 52 మొక్కలు రికార్డ్ చేసి ఉన్నారండి. మిగిలిన మొక్కలు కూడా రాష్ట్ర బలంతో నాటుతానని తెలియజేశారండి. వర్క్ ఐడి నెంబర్ 9079 అండి. ఫార్మేషన్ ఆఫ్ ప్రింటెన్స్ అండి. 226 ప్రింటెన్స్ గాను 288 క్యూబిక్ పని జరిగినట్లు టీఆర్ బుక్లో నమోదు చేయడం జరిగిందండి. ఎఫ్ఐ సమక్షంలో వెళ్ళగా పని ప్రదేశంలో పని లేదండి. అంటే అది ఫిబ్రవరిలో జరిగిందండి. అయితే ఫొటోస్ అయితే చూపించారు, నార్మల్ చూపించారు, మొత్తం ఫోటోలు చూపిస్తారు. దాని కాలం 68,419 రూపాయలండి. రైతు అతను వచ్చారండి, జరిగిందని చెప్పారు. అతను గ్రామ సభకు రామంటే అతను వచ్చారు.
వర్క్ ఐడికి సంబంధించి నెంబర్స్ రికార్డ్ చేయడం జరిగిందండి. వర్క్ సైడ్ కోర్సు పని ప్రదేశం లేదని, కాకపోతే వెనక రిటర్న్ చేసినట్టుగా స్లిప్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ ఐడి వైజ్ డేటా కూడా చూపించడం జరిగింది. పంతొమ్మిదో అంశం అండి క్యాలిక్యులేషన్ మిస్టేక్ అండి. అందువల్ల 460 రూపాయలు అదనంగా చెల్లించారండి. 165 క్యూబిక్ మీటర్లు లెక్కించారండి మేడం గారు. తర్వాత 165.60 రావాలండి. అంశం అండి వర్క్ నెంబర్ 8297 అండి ఫీల్డ్ ఛానల్ అండి. పెరుమాళ్ సత్యనారాయణ జాబ్ కార్డ్ నెంబర్ 76 అండి. ఒకరోజు పని చేయగా మొత్తం రోజుల్లో 2 రోజులుగా నమోదు చేయడం వల్ల 271 రూపాయలు అదనంగా అది డిమోషన్ ప్రాబ్లం వల్ల ఎందుకంటే అది పనిచేస్తారు అని చెప్తున్నారండి. నెక్స్ట్ కూడా అంతేనండి. 20 కూడా సేవ్ సార్ 20 కూడా సేవ్ కూడా డిమోషన్ ప్రాబ్లం. అంటే 6 రోజులు పని చేస్తే అతను 5 రోజులుగా పేమెంట్ అయింది. ఖచ్చితంగా 6 రోజులు అటెండ్ చేశారు. గ్రామసభ అంటే 6 రోజులు సార్ ఆధారంగా నమోదు ఆధార్ లేకుండా నమోదు చేశారు. సంతకం చేశారు కానీ ఫీల్ రాలేదు. అదే సైడ్ అదే సైడ్ అది సంతకం చేశారు. మూడో అంశం సార్ వర్క్ ఐడి నెంబర్ 1934 అండి. సంతకం కానీ 20 రూపాయలు లేకుండా పేమెంట్ చేశారండి. 4 రోజుల వరకు ఇంజనీరింగ్ నేషనల్ సమక్షంలో కొత్త చేయడం జరిగిందండి. కొత్త రికార్డు ప్రకారం ఉన్నదండి. ఎర్రచెట్టు వారి పాలన అండి. వర్కులు 43 వర్కులు ఈ దేశంలో టీఆర్ జరగలేదు. ఇట్లా కానీ వేతనాల రూపంలో 22,04,460 రూపాయలండి. బిడ్డల రూపంలో 7,000 రూపాయలండి. మొత్తం 22,11,460 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డు ఇవ్వడం జరిగింది. తనిఖీ నిర్వహించడం జరిగిందండి. పదిహేడవ అంశం సార్
వర్క్ ఐడి నెంబర్ 6315 12 ఎంకరేజ్ చేసండి. పల్లాకు గారి ఆమెకి 2 రోజులు పని చేయకండి. 3 రోజులుగా పేమెంట్ కావడం వల్ల 1 రోజు కాదు 240 రూపాయలు కానీ అందరూ అంటే అదే రోజు జనరల్ తమ్ముడు అయింది 4 లేదు మమ్మల్ని అర్థం వచ్చింది ఇవన్నీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ యొక్క 2 గ్రాముల యొక్క సమాచారం పెద్ద తీసుకుని అందంగా తదుపరి గ్రామ పంచాయతీ మండలంగా పోలవరం సార్. వారిగా పోలవరం సార్ పనులు చేయడం జరిగింది సార్. పేరు అదేవిధంగా నిజాన్ని రాయడం జరిగింది సార్. 700 మాత్రమే తీసుకుని గ్రామ సభకి అయితే ఒకటి రావడం జరిగింది సార్. 17 అంశం కూడా 97-65 వర్క్ ఐడి సార్. మీ 7 మండలు ఇతర కూడా ఆటోలకు సంబంధించి పేరు డిజైన్ అని రాశారు కానీ వేలుమంతులు కానీ సంతకాలు కానీ తీసుకోలేదు సార్. గ్రామ సభకి అయితే రావడం జరిగింది. 18 అంశం సార్. 5 పనులకు సంబంధించి నేమ్ బోర్డులు పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే వెనక రిటర్న్ కట్టడం జరగడం జరిగింది. 19 అంశం సార్. మొత్తం 42 ట్రెంచ్ పనులు అనేది పంచాయతీలో చేయడం జరిగింది సార్. అయితే 14 పనులకు సంబంధించి 2024 పనులు జరిగినాయి సార్. అయితే భద్రాచలంలో పనులు వేసారు. ప్రస్తుతం ఫోటోలు అయితే నోట్ క్యాంప్ ఫోటోలే చూపించారు సార్. రికార్డు ప్రకారం పోలవరం కూడా మొత్తం 58 పనులు అనేది చేయడం జరిగింది సార్. అయితే ఈ పంచాయతీలన్నీ కూడా రికార్డులు అనేది సక్రమంగా నెరవేరుస్తున్నారు. 16 అంశం సార్. ఇది 2 రోజులకు సంబంధించి నిశాని అని రాయడం జరిగింది సార్. వేలు మందులు తీసుకోలేదు. గ్రామ సభకి అయితే వాళ్ళు రావడం జరిగింది సార్. 17 అంశం సార్. అంశం 3 రోజులకు సంబంధించి విషయాన్ని రాజశేఖర వేరుముద్రల సంతకాలు తీసుకోలేదు. గ్రామ సభకి అయితే రావడం జరిగింది సార్. వాళ్ళు 19 అంశం కూడా సార్. ఇది ఆటోలకు సంబంధించి సార్. ఆటోలు కూడా వేరుముద్రలు తీసుకోలేదు సార్. వీళ్ళు కూడా గ్రామ సభకి వచ్చింది. 20 అంశం సార్. 2 పనులకు సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే పేమెంట్ ఎంత కట్టామని చెప్పేసి తెలవడం జరిగింది సార్. కట్టేసి 21 అంశం సార్. 21 వచ్చేసి రింగ్ పేజ్ చేసి పని సార్. ఇది కూడా పనిని తొడడం జరిగింది సార్. అవును సార్. 21 సార్ రింగ్ పేజ్ పని. ఇది కూడా ఫోటోలు అయితే నోట్ క్యాంప్ ఫోటోలే చూపించుకుంటుంది.
పంచాయతీరాజ్ ఓపెన్ చేయడం జరిగింది సార్. ఆ పని కూడా కొంత రికార్డ్ ప్రకారం సరిపోయింది సార్. ఎటువంటి తేడా సూపర్ పంచాయతీ నాగల్లాక పంచాయతీ సంబంధించిన వేదికండి. ఈ పంచాయతీ సంబంధించి మొత్తం 54 పనులకు సంబంధించి 35 లక్షల రూపాయలు అనేది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంశం సార్. ఈ పంచాయతీ సంబంధించి మారుకొండ విజయలక్ష్మి నాయుడికి 4 రోజులు మస్టర్ పైన హాజరు చేశారు కానీ సంతకాలు కానీ ఎదురు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. పదిహేడు అంశం సార్. 17వ అంశం వచ్చేసి కండ్రేగుల రమేష్ అతను కూడా సార్ 17వ అంశం సంతకాలు వేలుముద్రలు లేకుండానే పేమెంట్ చేశారు. రమేష్ అనే లేదండి, ఊళ్ళో లేదు. అతను ఒక ఇంటి అయిపోయారంట. సంబంధించి హాజరు వేసి విశాఖ అని చెప్పేసి వేలుముద్రలుగా సంతకాలుగా జరుగుతుంది. వేలుముద్రలు కూడా పేమెంట్ చేస్తారండి. పద్దెనిమిది కూడా సార్. 18, 19 కూడా సార్ వచ్చారు సార్. 20వ అంశం వరకు సార్. అది 20వ అంశం వరకు సార్. 21 వచ్చేసి బ్లాక్ ప్లాంటింగ్ సంబంధించి ఫిట్టింగ్ మరియు ప్లాంటింగ్ నిమిత్తం 6,977 రూపాయలు ఖర్చు చేశారండి. మొత్తం 50 మొక్కలకు సంబంధించి వీళ్ళు 40 మొక్కలు మాత్రమే ఉన్నాయండి. మొత్తం 40 మొక్కలు కావాలి. పనులకు సంబంధించి వర్క్ ఫెయిల్ నిమిత్తం 1300 రూపాయలు పేమెంట్ చేశారు. కానీ అట్టి వర్క్ ఫెయిల్స్ అనేవి సోర్స్ కార్డు వారికి అందచేయలేదు. వీటిలో భాగంగా ఈ 18 పనులు 3 పనులకు సమాచార వ్యాప్తి నేమ్ బోర్డులకు 4,500 రూపాయలు పేమెంట్ చేశారండి. అట్టి నేమ్ బోర్డు కూడా ప్రిపరేషన్ ఏర్పాటు చేయలేదు. నేమ్ బోర్డు అమౌంట్ అంతా కూడా రిటర్న్ కట్టని చెప్పి చెప్పారండి. 18 పంచాయతీరాజ్ శాఖ సంబంధించి సచివాలయ
నివేదిక. ఈ పనికి సంబంధించి మొత్తం 30 పనులకు సంబంధించి 30,60,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పదహారు అంశం సార్. ఇక్కడ 4 రోజులకు సంబంధించి మాస్టర్పై కర్రీ శాంతకుమారి ఆవిడకు సంతకాలు విలువంతులు లేకుండా పేమెంట్ చేస్తున్నారు. సో వేతనాలు గ్రామ సభకు వచ్చారండి. సంతకాలు తీసుకోవడానికి నిన్న ప్లానింగ్ ప్రాజెక్ట్ గ్రామ సభ ఏర్పాటు చేయడం వల్ల జనంలో కొంచెం అప్పుడుగా వచ్చారు సార్. పదిహేడు అంశం ఉంది సార్. 20 అంశం ఉంటుంది సార్. 17, 18, 19, 20 వరకు ఉంది సార్. 20 అంశం వరకు ఉంది సార్. 21 అంశం వచ్చేసి రింగ్ రిజిస్టర్కి సంబంధించి ఇక్కడ ఓలేటి నాగమణి అనే ఆవిడకి 7 పొలంలో పనిచేసినందుకు 1,35,000 రూపాయలు ఖర్చు చేశారండి. అయితే 1,28,235 రూపాయలు సంబంధించి వేతనదారులకు మస్టర్లు 9 మస్టర్లకు సంబంధించి మస్టర్ లేకుండా 2,000 రూపాయలు 2 వారాలకు సంబంధించి పేమెంట్ చేశారు. మాన్యువల్ మన మస్టర్ అనేది ఉపయోగించుకోకుండా ఇచ్చారండి. వీళ్ళంటే ప్రింటెడ్ మస్టర్ ఇచ్చారు సార్. మస్టర్లు మిస్ అయినాయి చెబుతున్నారు. కలిసిపోయినాయి అని చెప్పి చెబుతున్నారు. సంతకం లేకుండా పేమెంట్ చేస్తారంటే 60,000 రూపాయలు. గ్రామ సభ రాలేదు సార్. వై మత్తు పైసలు కూడా సేమ్ సార్. ఇది సంతకం లేకుండా పేమెంట్ చేస్తారు. లబ్ధిదారు అయితే గ్రామ సభ. సరే మస్టర్లో 4 రోజులు ఉందండి. 6 రోజులు పేమెంట్ చేశారండి. లబ్ధిదారు కూడా కాన్సల్. ఏర్పాటు చేయలేదండి. పేమెంట్ మండల వారీగా మనకి రిసిప్ట్ చూపించారు. మండలం మీద చూపించారంటే అది అంటే సార్ మన పంచాయతీ ఓట్లు పెట్టామని చెప్పారు సార్. పెట్టండి సార్. మాకు అంటే 62,000 అమౌంట్స్ పెడుతున్నారు తప్పని మాకు సరికొత్తది. స్లిప్ 15,000 చూపించుకోవాలి. 15,000 ఇక్కడ మాకు చూపించాలని అంతే వచ్చింది సార్. కట్టలేదు సార్. ఇప్పుడు ఎంత కట్టేమని రాస్తున్నారు. మాకు రసీదు చూపించాలి సార్. కట్టలేదంటే సార్ 62,000 అది ఒకే ఓపెనింగ్ కాదండి. ఓపెనింగ్ సమస్య కాదండి. 9 గంటలు కట్టలేదు. ఎందుకు కట్టమని రాస్తున్నారు. మా వైపత్తు 15,000 మాకు చూపించమన్నాడు సార్ రసీదు. మాకు ఉన్నాయి. మాకు పనిలేదు సార్. చెప్పేది మాకు ఈరోజు చూపించామన్నారు సార్. అందుకే మేము వచ్చాం సార్ ఇక్కడికి. సార్ అది రికవర్ రాస్తారు సార్. రికవర్ రాస్తారండి. నేను చెప్తాను సార్. అయితే మండల సభ అక్కడ గ్రామ సభ వచ్చినాం సార్. 62,000 మండలం మీద కట్టేసాం. అమౌంట్ రికవర్ చేసాము. కట్టిన తర్వాత మాకు 15,000 సార్.
ఇప్పుడు ఆ 15,000 అమౌంట్ రికవర్ చేసి కట్టకుండా సార్ మేము ఇక్కడ రావాలి వాళ్ళు చెబుతారు ఇక్కడ రమ్మని అదే మీరు పని చేసి రికవర్ చేసిన మాకు 5,000 సెక్రటరీ ఎందుకంటే మాకు అన్ని గ్రామాలు ఓట్లు అనేది దేవుడి సమస్యలు వస్తున్నాయండి ఓకే సార్ అమౌంట్ రికవర్ చేసి కట్టేసి పట్టి ఫోటో పెట్టేసి నాడు 6 రోజులు కదా సార్ వాళ్ళు చెక్కింగ్ చేసి 5 రోజులండి ఈ 5 రోజుల నుంచి మాకు సెపరేట్ రాసేయండి రికవర్ చేసి ఇమ్మీడియట్గా కట్టేసి బోర్డులో పెట్టి చూసుకుంటారు నెక్స్ట్ సార్ ఇండిపెండెన్స్ సార్ ఇది 19వ వ్యాలిడిటీ అవ్వలేదు సార్ అది ఇండిపెండెన్స్ అన్నది వ్యాలిడిటీ అవ్వకుండా కూర్చోనే సార్ నెక్స్ట్ పేరు అండి సర్పంచ్ ముంగడ గ్రామ పంచాయతీ సంబంధించిన నివేదిక అండి. ఈ గ్రామంలో మొత్తం 188,97,974 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అంశం సార్, ఈ గ్రామంలో 3 పనుల నేపథ్యంలో పెట్టినందుకు 4,500 రికార్డు చేస్తున్నారు. కానీ పెట్టినందు నేనట్టుగా గుర్తించడం జరిగిందండి. 17 ఇక్కడ మస్ట్ వాళ్ళు పనిచేసిన రోజుల కంటే తక్కువ అమౌంట్ రావడం వాళ్ళు 3 రోజుల క్రితం నష్టపోయేస్తారు. అది ట్రాన్స్ఫర్ పెట్టేస్తుంది. తర్వాత కూడా సేమ్ ఇస్తారు, వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. తర్వాత అంశం ఎదుగుతులు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. మీకు ట్రాన్స్ఫర్ 100 పనిచేసి ఫోన్ చేసుకున్నాను. ఇరవై కూడా సేమ్ ఇష్యూస్ సార్. 23 వరకు సార్ 7 లేకుండా వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. 23 వరకు ట్రాన్స్ఫర్ 24 అది మస్టులు కట్ చేస్తారు. ట్రాన్స్ఫర్ అయ్యి విత్డ్రా అనేది తర్వాత కుందాలపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన నివేదిక అండి. ఈ గ్రామంలో మొత్తం 24,05,640 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. కుందాలపల్లి సార్ 16 అంశం అండి. ఇక్కడ 6 రోజులు కన్నా 5 రోజులు ఆర్డర్ కలదండి. పే ఆర్డర్లో 1 రోజు
రోజులకు అదనంగా చెల్లించడం జరిగింది సార్. తర్వాత దిద్దుబాటు చేసి వారికి పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్పై దిద్దుబాటు 2 రోజులకు 17 మాస్టర్లో 2 రోజులకు దిద్దుబాటు చేసి వారికి పేమెంట్ చేయడం జరిగింది సార్. 17 వచ్చేసి మనకు అక్కడ మాస్టర్ నందు వెలుముద్ర లేకుండా పేమెంట్ చేశారు సార్. రాలేదు సార్. 18 కూడా సేమ్ లేదు సార్. వెలుముద్ర లేకుండా మాస్టర్లో పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 20 సార్. ఇక్కడ మనకు ఇక్కడ పనిచేసిన వారి పేర్లు చదవడం జరిగింది సార్. గ్రామ సభ నందు ఈ నల్లా శ్రీరాములు అనే అతను 85 రోజులు పనిచేసినట్టుగా మనకైతే రికార్డు ఉందండి. అయితే గ్రామ సభలో ఒక 9 మంది అతను పని చేయడని, వాళ్ళు అక్కడ పనికి 5 రోజులు మాత్రమే వచ్చాడని, మిగిలిన 80 రోజులు పనిచేయడని మనకు గ్రామ సభలో మంత్రి గారి సంస్థలో తెలియజేస్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మానేపల్లిపైకి సంబంధించి సంబంధించి 34 పనులకు గాను 23,61,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిర్వహిస్తున్నారండి. ఫైనాన్స్ ఇష్యూస్ అయితే ఏం లేదు సార్. ఇక్కడ సంబంధించిన 7 రిజిస్టర్స్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. రోజ్గార్ దివాస్ కూడా అప్ టు డేట్ వరకు, అదేవిధంగా జాబ్ కార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ గుర్తించడం జరిగింది. ఈ పంచాయతీ సంబంధించి ఉపాధి పథకానికి సంబంధించి ఎటువంటి తేడాలు లేవండి. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక సచివాలయం బిల్డింగ్ నిర్మాణం కోసం రావడం జరిగింది. అట్టి పని కూడా ఎటువంటి తేడాలు లేవు. తెలంగాణ పంచాయతీ సంబంధించిన నివేదిక అండి. ఈ పంచాయతీ సంబంధించి మొత్తం 51 పనులకు గాను 54,13,520 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఉపాధి హామీదారులకు సంబంధించి. అదేవిధంగా ఈ పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 2 పనులకు సంబంధించి 40,97,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ పంచాయతీలో మొత్తం 655 జాబ్ కార్డులు ఉండగా వీటిలో 500 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నాయి. 157 జాబ్ కార్డులు అనేది ఇన్యాక్టివ్లో కలవండి. ప్రస్తుత సామాజిక సమయంలో 419 జాబ్ కార్డుల వారు పనిచేయడం జరిగింది. సామాజిక సమయంలో 393 జాబ్ కార్డుల వారిని కలవగా వీరి యొక్క జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలోని 7 నెల 10వ తారీఖు వరకు అప్డేషన్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. గ్రామ స్థాయిలో నిర్మించవలసినటువంటి 7 రకాల రికార్డులు అనేవి 14 రకాల డాక్యుమెంట్స్ తోటి నిర్మించవలసి ఉండగా కేవలం ఒక జియో ట్యాగ్ ఫోటోస్ అనేది ఏర్పాటు చేయడం లేదు. దానికి సంబంధించి నోట్ క్యామ్ ఫోటోస్ అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి క్యూసీ రిపోర్టులను, అదేవిధంగా సామాజిక రిపోర్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా వేతనదారులకు పే స్లిప్లు అనేది పంపిణీ చేస్తున్నారు. పని జరిగే సమయంలో పరివర్తన సౌకర్యాలుగా వేతనదారులకు నీడ మరియు ప్రథమ చికిత్స సౌకర్యాలను కల్పించడం లేదు.
ఇక్కడ మొత్తంగా మనకి ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ ఒక పని జరిగిందండి. అదేవిధంగా ఫీల్డ్ ఛానల్ పనులు ఒక 19 పనులు, మేజర్ కెనాల్ పని ఒకటి, మైనర్ కెనాల్ పని ఒకటి, అదేవిధంగా కుందరోడ్డు నిర్మాణ పనికి సంబంధించి ఒక పని, ఫ్లడ్ బండ్ నిర్మాణం పని 2 పనులు, అదేవిధంగా రైతులకు సంబంధించి పల్లెల తీరు ఇంప్లిమెంటేషన్ పనులు 17 పనులు, హార్టికల్చర్ పని ఒకటి, రోడ్ హౌసింగ్ సంబంధించి 7 పనులు అనేవి చేయడం జరిగిందండి. ఈ పనిచేసి సంబంధించి సార్ 19 16 అవుతుంది సార్. బ్లాక్ ప్లాంటింగ్ పనికి సంబంధించి సార్ మొత్తం ఇక్కడ 60 మొక్కలు అనేది ఏర్పాటు నాటినట్లు రికార్డు అందుకు కాదు, కానీ ఫీల్డ్లో 20 మొక్కలు మాత్రమే ఉన్నది. 40 మొక్కలకు సంబంధించి 5,232 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. సచివాలయం బిల్డింగ్ దగ్గర సార్ అవన్నీ కూడా ఇక్కడ 4 పనులకు సంబంధించినటువంటి 4 పనులకు సంబంధించినటువంటి అది లాస్ట్ ఇయర్ సంబంధించిన ఆడిట్ అయిపోయినారంటే కనీసం ఆడిట్ చూపించలేదు. అంటే గత తనిఖీలో ఆడిట్ అయిపోయింది సార్. ఇప్పుడు 100 రూపాయలు కేవలం వర్క్ ఫైల్ కోసం అమౌంట్ వచ్చింది, అవన్నీ సబ్మిట్ చేయలేదు. వర్క్ అంతా కూడా ఆడిట్ అయిపోయింది సార్. లాస్ట్ ఆడిట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. వర్క్ ఫైల్ మట్టికి మెటీరియల్ పేమెంట్ 100 రూపాయలు మాత్రమే ఈ ఆడిట్ రావడం జరిగింది. వర్క్ ఫైల్ పెట్టారు కానీ సార్, పెట్టారు, మాకు సోషల్ వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి రాస్తున్నాం. ఇప్పుడు రాశారండి, మళ్ళీ గ్రామ సభలో ఆ ఫైల్స్ తీసుకొచ్చి చూపించారు. నెక్స్ట్ అంశం కూడా సార్ 19వ అంశం కూడా సార్. ఇవి కూడా ఇద్దరికి మస్టర్నందు 6 రోజులు సంతకాలు అవ్వవు, కానీ పనిచేసిన రోజుల దగ్గర కాలంలోనే 7 రోజులు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్. జీపీ సార్ తెలంగాణకు సంబంధించి థ్యాంక్ యూ. 'ఎలక్షన్' సంబంధించి ఎవరైనా గ్రీవెన్స్ కోసం వచ్చినట్లయితే సామాన్యానికి సంబంధించి అంటే మేడం గారు ఇక్కడ ప్లేస్ దాకా పక్కన కూర్చొని రాస్తారండి. ఏదైనా ఇబ్బంది ఉంటే దాని పెన్షన్ సంబంధించి మేడం గారి మీద కన్సల్ట్ అవ్వచ్చండి. ఇక్కడ పక్క రూమ్లో ఉన్నారు. ఓకే అండి, ఈ 10,000 కార్యక్రమాన్ని ఎంతతో పిలుస్తున్నట్టే ఇతరటువంటి పీడీ గారికి, అలాగే అడ్వర్స్మెంట్ గారికి, అలాగే డిఓ గారికి, ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి, ఏపీడీ గారికి, పత్రికా విలేకరులకు, అలాగే ఎంపీడీ సభ్యులకు, సర్పంచ్లకు, సచివాలయ సిబ్బందికి, ఉపాధ్యాపక సంస్థల అధికారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.
దయచేసి